ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏదంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అన్నది మాత్రమే. చెంతనున్న వాటిని పట్టించుకోకుండా లేని వాటి కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనిషి సంతోషంగా బ్రతకలేడు. కష్టాలు నిన్ను బలహీనపరచడానికి కాదు, నీలో నిజమైన శక్తిని బయట పెట్టడానికి వస్తాయి. ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోవాలి. విజయం నీ అడుగుల చెంతనే వస్తుంది. నిలకడలేని మాటలు, నమ్మకాన్నివ్వలేని బంధాలు, ప్రశాంతత లేని జీవితాలు, బాధ్యత లేని మనుషులు, భరోసా ఇవ్వలేని స్నేహాలు నేటి సమాజంలో. నీ జీవితంలో నువ్వు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువను కూడా ఇస్తుంది. సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేరు. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్నప్పుడే అనుభవించండి. చెడు కాలాలు మనిషికన్నీ నేర్పుతాయి, జీవించటం కూడా. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మంచికే అని. జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసమని దేన్ని దాచి ఉంచకు. నీవు జీవించి ఉండటమే అత్యంత ప్రత్యేకమైన సందర్భం. పొంగు పొయ్యిపాలు, ఎగిరెగిరి పడే ఆకు నేలపాలు, కొవ్వుతో విర్రవీగే మనిషి రోడ్డు పాలు కాక తప్పదు. సోమరపోతు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? నా టైం బాగలేదు, నాకేమీ కలిసి రావట్లేదు అని. జీవితంలో కొన్ని బంధాలు రైలు పట్టాల వంటివి. పక్కనే ఉన్నట్లు కనిపించినా ఎప్పటికీ కలవని ప్రపంచాలు. మెట్లన్నీ ఎక్కి గెలిచిన వారిని చూసి భయపడి నిరాశ చెందవద్దు. ఆ గెలిచిన వారి మజిలీని నువ్వున్న మొదటి మెట్టు నుండే కదా మొదలుపెట్టింది. రూపాయి పేదవారి దగ్గరికి రాదు, మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నవారి దగ్గర దీనికి విలువ ఉండదు. పరిగెత్తి పాలు త్రాగటం కన్నా నిదానం చూపి నీళ్లు త్రాగమన్నారు పెద్దలు. అలాగే జీవితంలోని తుఫాన్లు తట్టుకొని మెల్లగా పైకి లేచి తలెత్తి చూడు, ఉదయిస్తున్న సూర్యుడు కనిపిస్తాడు. పెదవులపై చిరునవ్వు చెరగనివ్వకండి. పలకరిస్తే బాగున్నా అని చెప్పండి. ఎందుకంటే మీ సమస్యలు విని పరిష్కరించేవారు ఉండరు. గుంటనక్క లాంటి తెలివితేటలు మీకు చాలా అవసరం. ఇతరులకు గుంట తవ్వటానికి కాదు, ఇతరులు తవ్విన గుంటలో మీరు పడకుండా ఉండటానికి. మార్గం తెలిసిన వారు మేధావి, దారి చూపించిన వారు నాయకుడు, దాటిన వారు సమర్థుడు. మార్గం తెలిసి దారి చూపించాక దాటని వారే అసమర్థుడు. ఆర్థిక స్థితిగతులు మీకు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. కష్టాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయని భయపడకు. అవి నీలో దాగిన అపారమైన శక్తిని వెలికి తీసేందుకు వచ్చాయనుకో. చిన్న సమస్యకే భయపడి పారిపోతే వెంట వచ్చే నీడ కూడా నిన్ను భయపెడుతుంది. ఒక్కసారి ఆగి పోరాడి చూడు. మాటనైనా మనిషినైనా వదిలేయటం సులువే, వెనక్కి తీసుకోవటమే కష్టం. స్వార్థంతో పరుగులు తీస్తున్న ప్రపంచం ఇది. ఇక్కడ నీ కష్టం, సుఖం, ఓటమి, పోటీ, విజయం అన్నీ నీకు నువ్వు మాత్రమే. నిన్ను నువ్వే దృఢంగా మలుచుకోవాలి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం. మనిషి పతనానికి ఇవే కారణాలు. ఇవాళ నీకు చేయందించేందుకు ఎవరూ లేరని బాధపడొద్దు. నువ్వు అనుకున్నది సాధిస్తే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టేందుకు ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది. బాధపడొద్దు. ఎప్పటికైనా నిన్ను అంతనంత ఎత్తులో నిలిపేది, గెలుపు వరకు చేర్చేది అవమానాలే. మీ జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే, మీ ఇష్టాలని కష్టాల్ని పంచుకోవటానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఒక మార్గం ఉంటుంది. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం.
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. గుణం చూసి గౌరవించే రోజులు తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా డబ్బు చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే మనిషి సృష్టించిన డబ్బు కొన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. నీ లోపలేముందో అదే బయటికి వస్తుంది. మరి నువ్వు చేస్తున్న కర్మలు నీ గుణాలను బట్టి వస్తాయి. ఆరోగ్యానికి మించిన సంపద లేదు, అనుమానానికి మించిన డబ్బు లేదు, అసూయకి మించిన శత్రువు లేదు, ఆనందానికి మించిన అదృష్టం లేదు. అగ్గిపుల్ల ఎలగాలంటే కాలాలి, మనిషి ఎదగాలంటే మారాలి. రెండూ నిజాలే. గర్వంతో బ్రతకటం కాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. డబ్బులు పొదుపు చేసేవారి కంటే మాటలు అదుపు చేసేవారే అత్యంత సంపన్నుడు. అంధత్వాన్ని నయం చేయగలరు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరూ బాగు చేయలేరు. భయాన్ని వీడి ధైర్యాన్ని వాడి చూడు, విధిరాతలో కూడా వెలుగు కనిపిస్తుంది. గొడవ తర్వాత గెలుపు ఎవరిదంటే మాటలు గెలుస్తాయి, మనుషులు ఓడిపోతారు. అతిపెద్ద గురువు ఎదురు దెబ్బే. ఎదురు దెబ్బ తింటూ ఉంటేనే నేర్చుకుంటూ ఉంటావు. సముద్రం ఉన్నంత ప్రశాంతంగా మనసు ఉండదు, అందుకే ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. విషయాన్ని ఎంత వడపోసినా అమృతం అవ్వదు. అలాగే అర్థం చేసుకోవాలని లేని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. జీవితం అనే సక్సెస్ సీతాకొక లాంటిది. దానిని అందుకోవాలని వెంటబడి పరిగెత్తి పట్టుకోలేరు. అది అందటానికి మీ వద్దకు వచ్చినప్పుడే పట్టుకోగలరు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చే మనుషుల కన్నా నీ దగ్గర ఏమీ లేవని తెలిసి వచ్చే మనుషులు మాత్రమే నీ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు. వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు. సంతోషం అందరూ పంచుకుంటారు, కానీ బాధ కొంతమంది మాత్రమే పంచుకుంటారు. నువ్వు ఓడిపోతావని అందరూ ఎదురు చూస్తుంటే జీవితంలో గెలుపొందటం భలే సరదాగా ఉంటుంది. జీవితంలో నువ్వు పైకెదగటానికి సహాయపడిన వారిని ఎన్నటికీ మరవకు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు పొదుపు, నలుగురిలో ఉన్నప్పుడు మాటపై అదుపు లేకపోతే జీవితంలో ఇబ్బందులు పడక తప్పదు. నువ్వెన్ని విజయాలు సాధించినా, ఎన్ని సాహసాలు చేసినా, ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, చివరకు ప్రపంచాన్ని జయించినా నీ జీవితం యొక్క ప్రయాణం మరణం వైపు మాత్రమే. ఈ లోకంలో ఒకరిని అడిగితే 1000 మంది చెప్పేదే సలహా, 1000 మందిని అడిగితే ఒకరు చేసేదే సాయం. స్వార్థపూరిత మనసు మరియు అత్యాశతో కూడిన జీవితం ఎవరికీ మేలు చేయదు. చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు రాలుతుంటాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఒక్కోసారి పరిస్థితులను బట్టి కష్టాలు, కన్నీళ్లు తప్పవు. అలాంటి టైంలో మీరు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. జీవితంలో అత్యంత కష్టమైన సందర్భం కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లను దిగమింగుతూ అయిన వాళ్ళ ఎదుట నవ్వుతూ నటించటం. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. గతాన్ని గుర్తుంచుకోవద్దు, కానీ దాని నుండి మీరు పొందిన అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.